ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అప్రూవల్ రేట్ ప్రొసీజర్ ఉన్నది. ఒక 20 మంది డైరెక్టర్లు ఓటేస్తారు ప్రతి ప్రాజెక్ట్‌కు. ఇదొక ప్రాజెక్ట్. వాళ్ళు ఇక్కడ 1 గాని, ఎన్ గాని ఎంటర్ చేస్తారు. 1 గాని, ఎన్ గాని. 1 అంటే వాళ్ళు యెస్ అన్నట్టు. ఎన్ అంటే నో అన్నట్టు. 1 అని, ఎన్ అని ఎందుకు పెట్టినాను? 1, 0 పెట్టుకోవచ్చు కదా! ఇక్కడ ఉపయోగించిన ఫార్ములా కౌంట్. మనం 0 అని పెడితే అన్ని కౌంట్ చేస్తది. మనకట్లా వద్దు. ఎవరైతే వద్దన్నారో వాళ్ళని సెపరేట్‌గా, ఎవరైతే కావాలన్నారో వాళ్ళని సెపరేట్‌గా కౌంట్ జేయాలి. ఒకటి కౌంట్ ఏ, ఒకటి కౌంట్. ఈ 2 ఫంక్షన్స్ చాలా సింపుల్ చూడండి. ఇప్పుడు నేనిక్కడ ఎన్ జేస్తా. లేకపోతే ఇంకొక ఇప్పుడు నాట్ అప్రూవ్డ్ గదా! మనం ఒకటి 1 జేద్దాం. 1 జేస్తే ఏమైతది? అప్రూవ్డ్. మెజారిటీ అప్రూవ్డ్. ఆమోదమైంది అనొస్తది. అదే మనం దాన్ని ఎన్ జేసినామనుకోండి, తగ్గిపోతది. లెస్ దెన్ 50% అయితది. మెజారిటీ రిజెక్టెడ్. ఎట్లా చేసినాం ఇది? నేనిక్కడ ఎక్కువగా ఫార్ములాస్ ఎంటర్ చేయను. ఎందుకంటే ఇక్కడ నేను ఎంటర్ చేసిన ఫార్ములా మీకు ఇచ్చిన చూసిర్రా? ఫార్ములా ఫర్ అప్రూవల్ రేట్. ఇక్కడ ఎంటర్ చేసిందనమాట. అప్రూవల్ రేట్ అంటే ఏంది? కౌంట్ A2 టు A21. కౌంట్ అనే ఫార్ములా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కౌంట్ చేయమని చెప్తున్నాం? A2 టు A21. దాన్ని కౌంట్ ఏతో డివైడ్ చేయమన్నాం. A2 టు A21. రెండిటి రేంజ్ ఒకటే. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏంటిది? A2 టు A21 కౌంట్ ఏమో న్యూమరికల్ వాల్యూస్‌ని కౌంట్ చేస్తది. కౌంట్ ఏనేమో బ్లాంక్ సెల్ కాని వాటిని కౌంట్ చేస్తది. ఇక్కడ బ్లాంక్ సెల్ లేవు కాబట్టి మొత్తం కౌంట్ చేస్తదది. అంటే 20 కౌంట్ చేస్తది. ఈ రెండిటి రేషియోనే పర్సెంటేజ్. మనకిది కౌంట్ ఏ పెరిగితే పర్సెంటేజ్ పెరుగుతది. కౌంట్ ఏ తగ్గితే పర్సెంటేజ్ తగ్గుతది. దాన్ని బట్టి డిసిషన్ చేంజ్ అయితది. మీరు కావాలంటే ఈ రెఫరెన్స్ కోసానికి చూడండి ఈ ఫార్ములా చూసుకోవచ్చు. కౌంట్ A2 టు A21 డివైడెడ్ బై కౌంట్ A2 టు A21. మరి ఇక్కడ ఇది డిస్‌ప్లే కావడానికి ఏంటిది? ఇఫ్ అనే ఫార్ములా. B2 వాల్యూ గనక అంటే ఇది గ్రేటర్ దెన్ ఆర్ 50 అయినట్టయితే, కామా ఇన్వర్టెడ్ కామాస్‌లో మెజారిటీ అప్రూవ్డ్, కామా ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్డ్, కామా లేకపోతే మెజారిటీ రిజెక్టెడ్ అంతే. కానీ ఇక్కడ ఐకాన్ వచ్చింది కదా! ఆ ఐకాన్ రాదు. దానికోసం వేరే ఇన్సర్ట్ చేసుకోవాలి. అది లేకుండా వస్తది. మెజారిటీ అప్రూవ్డ్, మెజారిటీ రిజెక్టెడ్. ఈ రకంగా మనము ప్రాజెక్ట్ అప్రూవ్ అవుతుందా లేదా ఈజీగా మనం తెలుసుకోవచ్చు.